ఈరోజు మన వాక్యాంశం సంతోషం. సంతోషం ఇంగ్లీష్లో చాలా మంచి వర్డ్ రాసింది. ఇంగ్లీష్ వెర్షన్లో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, హ్యాపీయెస్ట్ హార్ట్ గుడ్ మెడిసిన్. ఎవ్రీబడి కమ్ ఆన్ సే మెడిసిన్. చెప్పండి, మెడిసిన్ అంటే మీకు అర్థమవుతుందా? మెడిసిన్ అంటే మందు. మెడిసిన్ అంటే ఏంటి చెప్పరే? మందు. విందు కాదు, మందు. మందు అంటే ఈ మందు కాదు, ఈ మందు కాదు. సంతోషం అనే మందు నీ జీవితానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ తెలుగులో రాసిన మాట చూడండి, సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. ఏ హ్యాపీయెస్ట్ పర్సన్, ఈ సంతోషం గుడ్ లైక్ ఏ మెడిసిన్. దేవుని వాక్యం, ఆయన మాట నీ జీవితానికి ఒక ఔషధములాగా పనిచేస్తుంది. ఈ మాట నువ్వు నిజంగా వింటే, ఈ మాట నిజంగా నువ్వు నీ హృదయంలోకి స్వీకరించగలిగితే, ఈ మాటను నీ హృదయంలోకి నువ్వు తీసుకోగలిగితే, ఈ మాట నీకు ఒక ఔషధం. దేవుని మాటని వెక్కించుకోగలిగితే నీ శరీరంలో ఉన్న వీక్నెస్ నిన్ను వదిలిపెట్టిపోతుంది. దేవుని మాటను నువ్వు స్వీకరించగలిగితే నీ శరీరంలో ఉన్న బలహీనత నీకు దూరమై పోతుంది. అంటే ఈరోజు నువ్వు చర్చికి వస్తున్నావు కానీ వాక్యం విన్నట్టు వింటున్నావు కానీ వినడం లేదు, వింటున్నావు కానీ అనుసరించడం లేదు, వింటున్నావు కానీ దాన్ని నువ్వు జీర్ణించుకోవడం లేదు. అందుకే నీ దరిద్రం పోవట్లేదు, నీ రోగం పోవట్లేదు, నీ బాధ పోవట్లేదు, నీ కన్నీరు పోవట్లేదు. ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. దేవుని యొక్క సన్నిధిలో ఏ క్లీన్ హార్ట్, ఈ శుభ్రమైన శుభప్రదమైన నిరీక్షణతో ఉన్న నీకు దేవుని మాట ఒక ఔషధము లాంటిది. చప్పుడు కొట్టాలి. ఏమై ఉంది? ఒక ఔషధం. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చెయ్యి. సంతోషం, 2 నిమిషాలు ఆలోచన చేద్దాం. సంతోషం, ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు సంతోషించగలవు? సంతోషిస్తుంది శాశ్వతంగా ఉండగలుగుతుందా? ఒకవేళ ఇల్లును బట్టి సంతోషిస్తున్నావు, మళ్ళీ 1 సంవత్సరం కానీ అదే దుఃఖం వస్తుంది. గోడలు పాడైపోయినాయి, సున్నాలేయాలి, సన్నాలేయాలి. అంటే ఎక్కడ నువ్వు ఎక్కడ నువ్వు దేని మీద నీ హృదయాన్ని సంతృష్టిగా సంతోషం ఉంచగలుగుతావు? ఆలోచన చేస్తే నేను మాత్రం చెప్పగలుగుతాను, దేవుని యొక్క సన్నిధిలోనే నిత్య సంతోషము కలదు. దేవుని సన్నిధిలో మనకు ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో మనకు క్షేమం ఉంది. అయితే సంతోషం ఎక్కడ ఉండాలంట? కళ్ళల్లో ఉండాలా? ఎక్కడ ఉండాలి? మనస్సులో. ఎక్కడ ఉండాలి సంతోషం? అందరూ చెప్పండి, ఎక్కడ ఉండాలి సంతోషం? గట్టి చెప్పండి, ఎక్కడ ఉండాలి? నీ మనసులో సంతోషం ఉందా? చింత ఉంది, దుఃఖం ఉంది, ఆయాసం ఉంది, వ్యసనం ఉంది, భారం ఉంది, బాధం ఉంది, బాధ్యత ఉంది, ఇన్ని ఉన్నాయి కానీ సంతోషం కదా? నీ భారము యెహోవా మీద, నీ చింత యావత్తు దేవుని మీద. బైబిల్ నమ్ముతున్నావు కదా, మరి బైబిల్ నమ్ముతున్నప్పుడు నీ భారం ఎవరి మీద వేయాలి? నీ చింత ఎవరి మీద వేయాలి? నీ చింత యావత్ ఎవరు తీసేస్తారు? నీ బాధ్యత భారం ఎవరు వహిస్తారు? మరి దేవుడు అనడం కరెక్ట్, బాధపడడం కరెక్ట్. ఎక్కడదా ఇది? దేవుడు అంటూనే ఉన్నావు, మళ్ళీ బాధ ఎవరే? ఇప్పుడు బాధకు దేవుడు అంటున్నావా? నిజంగా దేవుడని దేవుడిని అంటున్నావా? బాధకు దేవుడు అంటున్నావా? భయంకు దేవుడు అంటున్నావా? లేకపోతే దేవుడేనే దేవుణ్ణి అంటున్నావా?
కాదు. దేవుణ్ణి నువ్వు దేవునిగా చూడగలిగితే, దేవుణ్ణి నువ్వు దేవునిగా ఆరాధించగలిగితే, దేవుణ్ణి దేవునిగా నువ్వు స్తుతించగలిగితే, దేవుణ్ణి దేవునిగా నువ్వు కీర్తించగలిగితే, దేవుని యొక్క శక్తిని నీ శక్తికి మించినదని నువ్వు ఎరగగలిగితే, దేవుని ఘనమైన కార్యములు నీ కార్యముల కంటే గొప్పవని నువ్వు తెలుసుకోగలిగితే, నీ హృదయములో దుఃఖం ఉండదు, ఆయాసం ఉండదు, వేదన ఉండదు. కారణం నీ సమస్య కంటే నువ్వు నమ్ముతున్న దేవుడు గొప్పవాడు గనుక.